Welcome to KVR English Academy. I'm KVR English Faculty, Hyderabad. So now, గ్రూప్ 1 ఎగ్జామ్ ఏదైతే ఉందో తెలంగాణ స్టేట్లో ప్రజెంట్ రన్నింగ్లో ఉంది. జనరల్ ఇంగ్లీష్కు సంబంధించి మన యాప్లో మనం ఏవైతే చెప్పామో అవి ఎలా వచ్చాయి ఏంటి అనేది స్టూడెంట్స్ యొక్క స్పందన మీరు చూశారు. అదే యూట్యూబ్లో అప్లోడ్ చేశాం. దాని తర్వాత ఇప్పుడు గ్రూప్ 2, 3కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా జిఎస్లో మినిమం 20 మార్కులు డెఫినెట్గా ఇస్తారు. ప్రీవియస్ 2016లో జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో మనకు 20 మార్కులకు జనరల్ ఇంగ్లీష్ నుంచి పేపర్ 1లో బిట్స్ అడగడం జరిగింది. అయితే ఈ పేపర్లో ఉండేటువంటివి క్వశ్చన్స్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసిన తర్వాత మనకు 20 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ కేవలం టెన్సెస్ అనే టాపిక్ నుండి రావడం జరిగింది. మీరు ఒక్కసారి ప్రీవియస్ పేపర్లో ఉండేటువంటి క్వశ్చన్స్ను చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి టెన్సెస్ యొక్క రోల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంగ్లీష్ నేను ప్రిపేర్ అవుతున్నా గ్రూప్ 2కి అనే థాట్ వచ్చిన మరుక్షణం మీరు మొట్టమొదటగా ప్రారంభించాల్సినటువంటి టాపిక్ ఏంటి అనేసి అంటే ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి టాపిక్ ఏంటి అంటే 100% నేర్చుకోవాల్సినటువంటి టాపిక్ ఏంటి అనేసి అంటే టెన్సెస్. ఇది ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ టైప్లో ఇవ్వచ్చు. ఫైండ్ ది కరెక్ట్ సెంటెన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ అనేసి అనొచ్చు. ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఫైండ్ అవుట్ చేయండి అనేసి అనొచ్చు. లేదు, ఒక సెంటెన్స్ ఇచ్చేసి 4 పార్ట్స్గా డివైడ్ చేసి ఆ 4 పార్ట్స్లో ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది కనుక్కోమని చెప్పి ఇలాగా కూడా అడగచ్చు. సో టీఎస్పిఎస్సి కండక్ట్ చేసినటువంటి ఈ పేపర్లు మనకు గ్రూప్ 2 మాత్రమే తెలుసు. సో మిగతా డిఫరెంట్ ఎగ్జామ్స్ చాలా ఎగ్జామ్స్ ఉంటాయి, రైట్? ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా చూసిన తర్వాత జిఎస్ పేపర్లో టెన్సెస్ నుండి ఏ టాపిక్ ఎలా వచ్చాయి బిట్స్ ఏంటి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇవన్నీ కూడా ప్రీవియస్ బిట్లన్నీ కూడా యాప్లో మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఓకేనా? ఎవరైతే కొత్తగా ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళకు కూడా చెప్పండి. ఇఫ్ యూ సాటిస్ఫై, ఒకవేళ మీరు సాటిస్ఫై కాలేదంటే ఏ కోణంలో మీరు ఏది ఎక్స్పెక్ట్ చేసి సాటిస్ఫై కాలేదో యూ కెన్ ఇంటిమేట్ అస్. మేము దానికి సంబంధించి మరిన్ని వీడియోలు చేయడానికి ట్రై చేస్తాం. అలాగనే ఇంకోటి కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ చూడండి. కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనేది యూట్యూబ్ ఛానల్. కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ ఈ పేరుతో కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే ఈ పేరుతో మనం ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అలాగనే టెలిగ్రామ్ ఛానల్ ఉంది. మీరు వెంటనే జాయిన్ కానీ టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీడే ఒక 5 బిట్స్ మీకు ఉపయోగపడేటటువంటి బిట్స్, ప్రీవియస్ పేపర్లో వచ్చినటువంటి బిట్స్ యాజ్ ఇట్ ఈస్గా దాంట్లో ఇస్తూ ఉంటాను. మీరు ఫాలో కండి. టెలిగ్రామ్ ఛానల్ పేరు కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ. అండ్ అట్ ది సేమ్ టైం ఈ కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మనం గ్రూప్ 2, 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెన్సెస్ ఎలా ప్రిపేర్ కావాలి అనేది చూద్దాం. టాపిక్ ఏంటి అంటే టెన్సెస్. ఈ టెన్సెస్ పైన ఎలా వచ్చింది, రైట్? ప్రీవియస్ బిట్ ఎలా వచ్చింది అని చెప్పేటప్పుడు చూడండి ఒకసారి. ఇది మొన్న గ్రూప్ 2లో 2016లో వచ్చినటువంటి బిట్ ఇది, రైట్? 2016లో వచ్చినటువంటి బిట్టు. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సెలెక్ట్ ది సెంటెన్స్ దట్ ఈస్ గ్రామటికలీ కరెక్ట్. గ్రామర్ ప్రకారం కింద ఇచ్చినటువంటి 4 సెంటెన్సెస్లో రైట్ కరెక్ట్గా ఉండేటువంటి సెంటెన్స్ ఏంటి అనేసి అంటున్నాడు. ఐ హ్యాడ్ టు రీచ్ ది ఆఫీస్ 9:30 యూజువలీ. మరి ఇక్కడ యూజువలీ అనే వర్డ్ ఏంటి? యూజువలీ అనే వర్డ్ ఏదైతే ఉందో ఇది ఏమవుతుంది అంటే అడ్వర్బ్ అవుతుంది. ఇది ఏమవుతుంది? అడ్వర్బ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఐ యూజువలీ హ్యావ్ టు రీచ్ ది ఆఫీస్ బై 9:30. ఐ హ్యావ్ టు యూజువలీ, హ్యావ్ టు తర్వాత V1 వర్బు ఇమీడియట్గా వస్తుంది, కానీ మనకు ఇక్కడ V1 వర్బు ఇమీడియట్గా రావాలి, కానీ యూజువలీ ఇక్కడ వచ్చింది కాబట్టి ఇది తప్పు. యూజువలీ
ఐ హ్యావ్ టు రీచ్ ది ఆఫీస్ బై 9:30 AM. ఇది కూడా రిటర్న్ లాంగ్వేజ్ ప్రకారం ఇది కూడా రాంగ్. ఐ హ్యావ్ టు రీచ్ ది ఆఫీస్ 9:30 యూజువలీ. ఆ యూజువలీ అనే మాట ఎండింగ్లో వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత రావాలి. సో ఐ యూజువలీ హ్యావ్ టు రీచ్ ది ఆఫీస్ బై 9:30 అనేది ఆన్సర్. అలాగనే ఇంకోటి చూడండి, ఎగ్జాంపుల్, మ్యాన్ ఆఫెన్ మేక్స్ మిస్టేక్స్. ఇది చూడండి, ఇది సబ్జెక్టు, ఇది అడ్వర్బు, రైట్? ఇది అడ్వర్బు. మ్యాన్ ఆఫెన్ మేక్స్ మిస్టేక్స్, అంతేగాని మ్యాన్ మేక్స్ ఆఫెన్ మిస్టేక్స్ కాదు. ఈ విధంగా ఉండాలి. ఇది 2016లో ఇచ్చినటువంటి బిట్టు. అయితే టెన్సెస్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు మీరు ఎట్లా ప్రిపేర్ కావాలి? ఏమి నాలెడ్జ్ మీకు లేకపోయినా కూడా ఇంగ్లీష్లో ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్, మీరు నేర్చుకోవాల్సినటువంటి ఏరియాస్ ఏంటి అనేసి అంటే, ఫస్ట్ వర్బులు కొన్ని నేర్చుకోవాలి. V1, V2, V3, రైట్? V1 అంటే ఏంటి? ప్రజెంట్ వర్బ్. ఇది పాస్ట్ వర్బ్, ఇది పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ వర్బ్, పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. ప్రజెంట్ వర్బ్, పాస్ట్ వర్బ్, పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. బాగా అబ్జర్వ్ చేయండి. అంటే ఇక్కడ గో, వెంట్, గాన్, అదేవిధంగా కాల్డ్. నేను ఎందుకు ఈజీ అయినా ఇవి రాస్తున్నాను అంటే ఇలాంటివి మీకు తెలియాలి. అదేవిధంగా టెలికాస్ట్ చూడండి, టెలికాస్ట్, మరి ఇక్కడ ఈ పదాలన్నీ ఏవైతే ఉన్నాయో, రైట్, బ్రాడ్కాస్ట్, బై, బాట్, ఇలాంటి వర్బుల పైన కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. నంబర్ 1. నంబర్ 2 ఏంటి అంటే, టెన్సెస్కు సంబంధించి ఇంకా ఏం నేర్చుకోవాలి మీరు అనేసి అంటే, టెన్సెస్ ఎన్ని ఉన్నాయి? టెన్సెస్ అనే టాపిక్లో టెన్స్లు ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. అవేంటి? నంబర్ 1 ప్రజెంట్, నంబర్ 2 పాస్ట్, నంబర్ 3 ఫ్యూచర్. ఓకేనా? నంబర్ 1 ప్రజెంట్, నంబర్ 2 పాస్ట్, నంబర్ 3 ఫ్యూచర్. ప్రజెంట్ అంటే ఎప్పుడు జరిగేటటువంటివి, నిత్య సత్యాలు, రెగ్యులర్ యాక్టివిటీసు, రైట్, మనం ప్రజెంట్లో రాస్తాం. పాస్ట్ అంటే జరిగిపోయినటువంటి విషయాలు, ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో, ఇవి తెలుసు మనకు. ప్రజెంట్ మళ్ళీ 4 ఉపభాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. ప్రజెంట్ మళ్ళీ 4 ఉపభాగాలుగా, పాస్ట్ మళ్ళీ 4 ఉపభాగాలుగా, ఫ్యూచర్ మళ్ళీ 4 ఉపభాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. ప్రజెంట్ మళ్ళీ 4 రకాలుగా అంటే ఏంటి అంటే, ప్రజెంట్ సింపుల్ అని, ప్రజెంట్ కంటిన్యూస్ అని, ప్రజెంట్ పర్ఫెక్ట్ అని, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని. అదేవిధంగా పాస్ట్ సింపుల్ అని, పాస్ట్ కంటిన్యూస్ అని, అలాగని పాస్ట్ పర్ఫెక్ట్ అని, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని, కంటిన్యూస్, రైట్. అదేవిధంగా ఫ్యూచర్ సింపుల్ అని, ఫ్యూచర్ కంటిన్యూస్ అని, ఫ్యూచర్ కంటిన్యూస్ అని, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అని, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని. ఓకేనా? అయితే మనకు టెన్స్లు ఎన్ని ఉన్నాయి అంటే 3 అని చెప్పాలి. ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ ఎన్ని ఉన్నాయంటే 12 అని చెప్పాలి. డోంట్ కన్ఫ్యూజ్. టెన్స్లు ఎన్ని ఉన్నాయంటే 3 అని చెప్పాలి.
ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ ఎన్ని ఉన్నాయంటే 12 అని చెప్పాలి. అయితే ఈ 12 ఎలా మీరు నేర్చుకోవాలి అనేసి అంటే ఫస్ట్ వన్ ప్రజెంట్ సింపుల్ మనం మాట్లాడితే రైట్. ప్రజెంట్ సింపుల్, ఈ ప్రజెంట్ సింపుల్ మనం మాట్లాడితే ఏమేమి నేర్చుకోవాలి ఇందులో? ప్రజెంట్ సింపుల్ ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలి అంటే మొదటి స్టెప్, ప్రతిదీ కూడా స్టెప్ 1 ఏంటి అంటే డెఫినేషన్ నేర్చుకోవాలి. ఈ 12కి కూడా డెఫినేషన్స్ నేర్చుకోండి. అంటే ప్రజెంట్ సింపుల్ అంటే ఎప్పుడు వాడాలి? మనం ప్రతిరోజు చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో, అంటే నువ్వు రెగ్యులర్గా అయినా, వీక్లీ వన్స్ అయినా, మంత్లీ వన్స్ అయినా, ఇయర్లీ వన్స్ అయినా చేసే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి నిర్విరామం చేసేటువంటి కార్యక్రమాలు ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఎవ్రీడే. అంటే వెనెవర్ యూ వాంట్ టు సే యువర్ డైలీ యాక్టివిటీస్, ప్రతిరోజు చేసే పనులు, టు డినోట్ మారల్స్ నీతులు తెలపడానికి, టు డినోట్ ప్రావర్బ్స్ సామెతలు చెప్పడానికి, టు డినోట్ యాక్సిమ్స్ స్వీకృతాలు చెప్పడానికి, టు డినోట్ ఫ్యాక్ట్స్ నిజాలు చెప్పడానికి, టు డినోట్ కొటేషన్స్, అలాగనే టు డినోట్ రన్నింగ్ కామెంటరీస్, టు డినోట్ హెడ్లైన్స్ ఇన్ ది న్యూస్ పేపర్స్, టు డినోట్ ఫ్యూచర్ ప్లాన్డ్ యాక్షన్స్, రైట్. అలాగనే ఏదైనా ఒక రూల్ అయినా, తీరమైనా, లా అయినా, రైట్, ఇలాంటివి చెప్పేటప్పుడు న్యూటన్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా, బౌలేస్ లా, ఇవి చెప్పేటప్పుడు వీటిల్లో వర్బులన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ప్రజెంట్ సింపుల్లో ఉంటాయి. రెండోది ఏంటి అనేసి అంటే స్ట్రక్చర్ ఏంటో తెలుసుకోవాలి. ప్రతిదానికి స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రజెంట్ సింపుల్ గురించి మనం మాట్లాడేటప్పుడు ప్రజెంట్ సింపుల్కు స్ట్రక్చర్ ఏంటి? ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్, ఇలా వస్తుంది. మరి పాస్ట్ సింపుల్కి ఏమొస్తుంది? ఆ V1 ప్లస్లో V2 అవుతుంది, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఫ్యూచర్ అనగానే ఏమవుతుంది? సబ్జెక్ట్ తర్వాత షెల్, విల్, ఈ రెండిట్లో ఏదో ఒకటి వచ్చి V1 వర్బ్ వస్తుంది. దట్స్ ఆల్. ఇవి మెయిన్గా ఈ ఫస్ట్ 4 నేర్చుకుంటే మిగతావన్నీ ఈజీ అయిపోతాయి నీకు. ఓకేనా? ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఈ 4 నిర్వచనాలు నేర్చుకోండి, స్ట్రక్చర్స్ నేర్చుకోండి. తర్వాత మూడో స్టెప్ ఏంటి అంటే క్లూ వర్డ్స్. దీన్నే అడ్వర్బ్స్ అని కూడా అంటూ ఉంటాం. క్లూ వర్డ్స్ అంటే ఏంటి? నేను ఇప్పుడు కొన్ని పదాలు మీకు చెప్తున్నా, ఈ పదాలు ఎక్కడైతే మీకు కనబడతాయో, ఏ వాక్యంలో అయితే మీకు కనబడతాయో ఆ వాక్యం 100% ప్రజెంట్ సింపుల్లో ఉన్నట్టు అర్థం. డౌటే ఎక్కర్లేదు. ఇక ఏంటి ఆ పదాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే చూడండి, ఎగ్జాంపుల్ నేను రాస్తున్నా ఇక్కడ. అవర్లీ, డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ, యాన్యువలీ, సెల్డమ్, ఆఫెన్, రేర్లీ, punctually, seldom, often, rarely, punctually, casually, generally, occasionally, frequently, usually, always, once a day, చూడు, once a day, twice a month, thrice a year. అలాగనే every hour, every day, every week, every month, every quarter, every half year, every decade, every time, every morning, every evening, every April, every Sunday. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడు ఎక్కడ వచ్చినా
అవన్నీ కూడా ప్రజెంట్ సింపుల్లో ఉంటాయని ఫిక్స్ అయిపోండి. అర్థమవుతుందా? ఫస్ట్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ సింపుల్లో కాంబినేషన్స్ ఏవైనా ఉన్నాయా, రైట్? కాంబినేషన్స్ ఏవైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. 4వ పాయింట్ ఏంటి అంటే కాంబినేషన్స్, రైట్? నేను చెప్పే టిప్స్ ఇవి కరెక్ట్గా ఫాలో కండి, ఇంకా సెకండ్ థాట్ అక్కర్లేదు మీకు. అర్థమవుతుందా? ఇవి ఇట్లే ప్రిపేర్ కండి. ఈ 12 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ ఏమేమి నేర్చుకోవాలి మీరు? నెంబర్ 1, ఫస్ట్ వన్ ఏం చేయాలి? డెఫినేషన్ నేర్చుకోవాలి. రెండోది ఏం నేర్చుకోవాలి? స్ట్రక్చర్ నేర్చుకోవాలి. 12 కూడా ఇట్లే ప్రిపేర్ కండి. మూడోది ఏంటి? క్లూ వర్డ్స్ నేర్చుకోవాలి. సో ప్రజెంట్ సింపుల్కి ఇవి క్లూ వర్డ్స్. ప్రజెంట్ కంటిన్యూస్ కొన్ని ఉన్నాయి, పాస్ట్ కంటిన్యూస్ కొన్ని ఉన్నాయి, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కొన్ని ఉన్నాయి. సో ఈ 12కి ఇలా మీరు క్లూ వర్డ్స్ నేర్చుకున్న తర్వాత కాంబినేషన్స్ అంటే ప్రజెంట్ సింపుల్ దేనితో కాంబినేషన్స్ ఉంటుంది, పాస్ట్ సింపుల్ దేంతో కాంబినేషన్స్ ఉంటాయి. ఈ కాంబినేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? ప్రశ్న ఎలా మిమ్మల్ని అడగచ్చు అంటే ఫిల్లర్స్ రూపంలో అయినా అడగచ్చు, రైట్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ ఈజ్ గ్రామటికలీ కరెక్ట్ అని అడగచ్చు, గ్రామటికలీ ఇన్కరెక్ట్ అని అడగచ్చు. లేదు, సెంటెన్స్ ఇచ్చి 4 పార్ట్లుగా డివైడ్ చేసి ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది అని కూడా అడగడానికి అవకాశం ఉంది. ఈ 12 ఇలా మీరు ప్రిపేర్ కండి. యాప్ చూసి ఈ మధ్యకాలంలో 4-5 రోజుల నుంచి ఫోన్లు ఎట్లా వస్తున్నాయంటే, సార్ మేము రాసుకోలేము ఇంత, రైట్? మాకు మీ పీడిఎఫ్ ఇది చూస్తే అది చూస్తూ ఉండి మేము క్లాసులు వింటే ఈజీగా తొందరగా అయిపోతుంది, కాబట్టి ఏదైనా మాకు చేయండి అనేసి అంటే 3-4 డేస్ క్రితం ఆ పీడిఎఫ్ నోట్స్ అప్లోడ్ చేశాం. అది 99 ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి, అది డౌన్లోడ్ చేసుకోండి, సరిపోతుంది. అది ముందర పెట్టుకొని ఒకసారి మీరు క్లాసులన్నీ వింటూ ఉంటే పర్ఫెక్షన్ మీకు వచ్చేస్తుంది. తర్వాత క్లాసులన్నీ విన్న తర్వాత మీరు చేయాల్సిన చాలా 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 ఇంపార్టెంట్ పని ఏంటంటే ఒక్కొక్క టాపిక్ నుండి దాదాపు ఒక 200-250 బిట్లు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే గ్రూప్ 2 పోస్ట్ అంటే మంచి పోస్టులు అవి. ఒక్క పోస్ట్ వల్ల కూడా ప్రమాదం వాటిల్లచ్చు, ఒక్క పోస్ట్ వల్ల కూడా జాబ్ కోల్పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, రైట్, మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే ఇంగ్లీష్లో బైకి బై తెచ్చుకోవచ్చు, అందులో 1% కూడా డౌట్ అక్కర్లా. నేను చెప్పిన ప్రొసీజర్ పద్ధతి ఇదే ఫాలో కండి, రైట్? దీని తర్వాత కండిషన్స్ కూడా ప్రాబబుల్ కండిషన్, ఇంప్రాబుల్ కండిషన్, అన్ఫుల్ఫిల్ కండిషన్ అవలీలుగా నేర్చుకోవచ్చు. ప్రాబుల్ కండిషన్ అంటే ఏంటి? జరగడానికి అవకాశం ఉండేది. ఇంప్రాబుల్ కండిషన్ అంటే ఏంటి? జరగడానికి అవకాశం లేనిది. అన్ఫుల్ఫిల్ కండిషన్ అంటే ఏంటి? జరగడానికి అవకాశం ఉండి జరగకుండా పోయింటుంది. వాటి గురించి మనం మాట్లాడతాం, ఓకేనా? సో ప్రాబుల్ కండిషన్లో ఇఫ్ క్లాజ్లో మెయిన్ క్లాజ్లో ఎలా వస్తాయి వర్బులు, ఇఫ్ క్లాజ్లో ఏమొస్తాయి మెయిన్ క్లాజ్లో ఏం రాయాలి. ఇంప్రాబుల్ కూడా అంతే, ఇఫ్ క్లాజ్లో ఏ వర్బ్ వస్తే మెయిన్ క్లాజ్లో ఏం రావాలి. అన్ఫుల్ఫిల్ కండిషన్లో కూడా సేమ్ అదే విధంగా ఇఫ్ క్లాజ్లో ఏ వర్బ్ వస్తే మెయిన్ క్లాస్లో ఏ వర్బ్ వస్తుంది అని మీరు చెక్ చేసుకొని రాయడమే. చాలా ఈజీ ఇది, ఓకేనా? కాబట్టి ఈ ప్రొసీజర్ ప్రకారం 12 నేర్చుకోండి. ఇలా నేర్చుకున్న తర్వాత మీరు చేయాల్సిన పని ఒక్కొక్క టాపిక్ సంబంధించి ఒక 200 బిట్లు ప్రాక్టీస్ చేయండి. అది ఒక్కటే మిమ్మల్ని విజయ తీరాలకు తీసుకెళ్తుంది, రైట్? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.